I'll create a new file of operators. Okay. So each each section I'll create one folder. So each folder నేను ఏం చేస్తానంటే one HTML ఫైల్ one JavaScript ఫైల్ క్రియేట్ చేస్తా. ఓకే, .html ఫైల్ one స్క్రిప్ట్ ఫైల్ operator.script ఫైల్ operators.js ఫైల్. సో ఇది ఒక ఫోల్డర్. ఈ ఫోల్డర్లో మనం బేసిక్గా ఒక డాక్ టైప్ క్రియేట్ చేసుకొని HTML బాడీలో స్క్రిప్ట్ ట్యాగ్. సో మనం సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్ కి మన యొక్క జేఎస్ ఫైల్ ని లింక్ చేద్దాం. ఎలా లింక్ చేద్దాం అంటే src operators.js. ఓకే, సో ఇప్పుడు ఈ HTML ఫైల్ ఓపెన్ చేస్తే జనరల్ గా మనం స్క్రిప్ట్ ఫైల్లో జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ రాద్దాం. కన్సోల్ డాట్ 10+ దట్స్ ఇట్. సో ఈ ఫైల్ ని మనం ఏం చేద్దాం అంటే ఓపెన్ ది క్రోమ్ డెస్క్టాప్. దిస్ ఇస్ ఆపరేటర్స్, రైట్? సో ఓపెన్ this HTML in the Chrome. అంటే ఈచ్ సెక్షన్ ని నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్కి వెళ్ళి ఇక్కడ కన్సోల్ చూస్తే ఈ కన్సోల్లో అవుట్పుట్ వచ్చింది, చూసారా? అంటే డైరెక్ట్గా HTML లో మనం ఒక జావా స్క్రిప్ట్ కోడ్ రాసి ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకోవచ్చు. అది ఒక వే. అండ్ డైరెక్ట్గా మనకున్న కోడ్ జన్ ఉంది కదా, కోడ్ రన్నర్. ఓకే, ఈ కోడ్ రన్నర్లో డైరెక్ట్గా ఇలా రన్ చేసినా మనకి అవుట్పుట్ అనేది బిలో వస్తుంది ఎనీవే. ఓకే, సో ఇలా బ్రౌజర్లో చూద్దాం. ఓకే, ఆపరేటర్స్ జావా స్క్రిప్ట్లో మనకి కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. వన్ ఇస్ అర్థమెటిక్ ఆపరేటర్స్, అండ్ సెకండ్ వన్ ఇస్ అసైన్మెంట్ ఆపరేటర్స్, అండ్ థర్డ్ వన్ ఇస్ కంపారిజన్ ఆపరేటర్స్, and fourth one is logical operators, the bitwise operators, ternary operators, unary operators. So these are the different types of operators. Okay, so మనం వన్ బై వన్ ఆపరేటర్ గురించి వెళ్దాం. ఫస్ట్ వన్ ఈస్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏముంటాయి? ఓకే, మన అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏముంటాయి? ఫస్ట్ వన్ ఇస్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో జనరల్ గా మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఓకే, అండ్ డివిజన్, అండ్ మాడ్యూల్స్, రిమైండర్స్, అండ్ సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. దీస్ ఆర్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ ది జావా. సో స్మాల్ ఎగ్జాంపుల్ రాద్దాం. లెట్, అసలు వేరే ఎక్కడ తీసుకోవట్లేదు, మీకు చెప్పా కదా లాస్ట్ టైం. సో లెట్ యూజ్ చేస్తాను. లెట్ y ఈక్వల్ టు 20. దర్ ఇస్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఈ 2 వేరియబుల్స్ ని మనం కన్సోల్లో ప్రింట్ చేద్దాం. ఈ 2 వేరియబుల్స్ ని ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ x plus y. This is a arithmetic plus arithmetic of addition. Okay,
and console.log, this is a subtraction, this is the multiplication, ikkada idi division. Okay, this is a module, this is a increment, this is the decrement. So this is the arithmetic operator. ఇప్పుడు నేను అవుట్పుట్ చూస్తాను, ఓపెన్ ద క్రోమ్ వెళ్ళి మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మీకు అప్డేట్ వచ్చింది చూసారా. దిస్ ఇస్ అవుట్పుట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x plus y 30, x minus y minus 10. Okay, x into y 20 into 10 200, x by y 0.5, x module y 10. Okay, x module y 10. And x plus 10 plus 11. Okay, so this is the arithmetic operators. This is arithmetic operator. And second one is assignment operators. So assignment operator ante entante, so this is the simple assignment operator. This is assignment and addition and assignment, subtraction and assignment, multiplication and assignment, division and assignment. Okay, so module and assignment, these are the module and assignment. So these are the assignment operator. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ లైన్ నెంబర్ లెట్స్ సే లెట్ ఏ ఈక్వల్ టు 10 ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఈ 10 అనేది ఈ నెంబర్ 10 అనేది ఏలోకి అసైన్ అవుతుంది. ఓకేనా, సింపుల్. ఓకే, బట్ ఏంటంటే అదర్ ఏవైతే ఉన్నాయో, అదర్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్ ఏవైతే మనకి ఉన్నాయి, లెట్ ప్లస్ ఈక్వల్ టు 20 ఉంది. దీని అవుట్పుట్ ఏమొస్తుంది అవుట్పుట్, దీని అర్థం ఏంటంటే ఓకే లెట్ బి ఈక్వల్ టు ఓకే. సో ఇప్పుడు మనకి న్యూ వాల్యూ అసైన్ చేసేటప్పుడు ఏ ప్లస్ ఇలా ఉంది. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అంటే ఏంటి, ఏలో ఏముంది 10 ఉంది. ఓకే, సో ఏలో 10 ప్లస్ 5. ఓకే, దీని అర్థం అంటే న్యూ వాల్యూ అసైన్ అయ్యి, అంటే డైరెక్ట్ అసైన్ అవ్వకుండా ప్లస్ అవుతుంది ఈ విధంగా. ఓకే, అదే విధంగా అదర్ ఆపరేటర్స్ కూడా అలాగే ఉంటాయి. దీని అర్థం ఏంటంటే ఏ ప్లస్ ఎడిషన్ అంటే ఇంక్రిమెంట్ అయ్యి మనకి యాడ్ అవుతుంది కొత్త ఆపరేటర్స్. ఓకే, అది మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, దట్ ఈస్ అసైన్మెంట్. అలాగే మీరు అన్ని చూడొచ్చు, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్ అన్ని అలాగే చూసుకోవచ్చు సింపుల్ గా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కంపారిజన్ ఆపరేటర్. చూస్తే కంపారిజన్ ఆపరేటర్, సో కంపారిజన్ ఆపరేటర్ లో మనకి ఏమొస్తుంది చూడండి. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే మీరు కంపేర్ చేస్తారు టూ వేరియబుల్స్ ని. ఎలా కంపేర్ చేస్తారు, అది కంపేరింగ్ అంటే ఏంటి అంటే జనరల్ గా మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయాలనుకుంటే మనతో ఈక్వల్ గా ఉన్నారా అండ్ మనతో ఈక్వల్ గా లేరా, మనకైనా ఎక్కువ ఉన్నారా, మనకన్నా తక్కువ ఉన్నారా, మనతో సమానంగా ఉన్నారా, అంటే అలా అన్నమాట. అంటే ఏ విధంగా మనం అలా కంపారిజన్ చేసుకుంటామో ఇక్కడ కూడా మనం కంపేర్ చేసుకుంటాం. మనం కంపేర్ చేసుకున్నప్పుడు, మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అది తక్కువ ఎక్కువ అనేది ఏంటి
ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్ అనేది టూ వాల్యూస్ రిటర్న్ బూలియన్ వాల్యూ చేస్తుంది. ఏంటది? ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ చేస్తా అంటే అంటే ఆ కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చేస్తుంది అనమాట. దానిలో మనకి కంపారిజన్ ఆపరేటర్లో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. కంపారిజన్ ఆపరేటర్లో ఫస్ట్ వన్ ఇస్ ఈక్వల్ టు, సెకండ్ స్ట్రిక్ట్లీ ఈక్వల్. ఈ రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈక్వల్ ఏంటి, స్ట్రిక్ట్లీ ఈక్వల్ ఏంటి. ఇది నాట్ ఈక్వల్, స్ట్రిక్ట్లీ నాట్ ఈక్వల్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, సో దిస్ ఈస్ ది కంపారిజన్ ఆపరేటర్. అంటే ఇప్పుడు టూ వేరియబుల్స్ నేను తీసుకుంటాను. ఓకే, సింపుల్ గా ఒక టూ వేరియబుల్ నేను తీసుకొని లెట్ లెట్ ఎక్స్ ఆల్రెడీగా ఉంది కదా పైన, అందుకే మనకి ఎర్ర వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ద వాల్యూ 1, లెట్స్ సే వాల్యూ 1, లెట్ వాల్యూ 2 ఇలా తీసుకున్నాం. రెండు టూ వేరియబుల్స్ తీసుకున్నాం. మనం ఏ కంపేర్ చేసినా టూ వేరియబుల్స్ మీద కంపేర్ చేస్తాం, అంతేనా? అంటే ఇక్కడ వాల్యూ 1 వాల్యూ 2 ఏదైతే ఉన్నా దాన్ని కంపేర్ చేస్తాం. ఫస్ట్ ఫస్ట్ కంపారిజన్ ఏంటి? వాల్యూ 1 ఈక్వల్ టు వాల్యూ 2, ఈ రెండు ఈక్వలా అంటే ఇప్పుడు వాల్యూ 1 లో 10 ఉంది, వాల్యూ 2 20 ఉంది. 10 ఈక్వల్ టు 20? నో. ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకేనా? బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ వన్ స్ట్రిక్ట్ ఈక్వల్ టు అంటే ఏంటి? అంటే ఎలాగ టూ అనేది స్ట్రిక్ట్ ఈక్వల్ అంటే ఏంటంటే, లెట్స్ ఎగ్జాంపుల్ మనకి ఒక వేరియబుల్ ఉంది. ఓకే, వాల్యూ 3 అనేది ఒక 10 ఉంది, వాల్యూ 4 అనేది ఇలా డబుల్ కొటేషన్ లో 10 ఉంది. ఓకే, సో కీప్ ఇన్ మైండ్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనం ఆ డిఫరెన్షియేషన్ మనం తెలుసుకోవాలి, రెండు ఈక్వలా అనేది తెలుసుకోవాలి. ఇలా చూసింది అనుకోండి, డైరెక్ట్ గా వాల్యూస్ ని చేస్తుంది. ఇలా చూస్తే ఇప్పుడు ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ లో నేను ప్రింట్ చేస్తాను వాల్యూ 3 ఈక్వల్ టు వాల్యూ ట్రూ వస్తుంది. బట్ యాజ్ పర్ ది ఇది ఇంటీజర్, ఇది స్ట్రింగ్. ఓకే, ఇలా కంపేర్ చేస్తే ఇది ట్రూ ఇస్తుంది. బట్ స్ట్రిక్ట్ గా చూడాలి అంటే డేటా టైప్ ఈక్వల్ ఉండాలి, వాల్యూ కూడా ఈక్వల్ ఉండాలి. అన్నప్పుడు త్రీ త్రీ ఈక్వల్స్ పెడతాం. అప్పుడేమవుతుందంటే ఇది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే వాల్యూ 3 అనేది 10 ఉంది, ఇంటీజర్ వాల్యూ. వాల్యూ 4 అనేది 10 ఉంది, బట్ స్ట్రింగ్. ఓకే, ఇలా ఈక్వల్ గా వాడితే వెరిఫై చేయ అంటే ఇది స్ట్రింగ్ గా ఏం చేయదు, వాల్యూ ఓన్లీ వాల్యూని ఈక్వల్ ఉందో చెక్ చేసుకుని ఇలా చూసేటప్పుడు స్ట్రిక్ట్ గా వెరిఫై చేస్తుంది. స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ గా అంటే ఎలా వెరిఫై చేస్తుంది అంటే ఇది వాల్యూని వెరిఫై చేస్తుంది అండ్ తన టైప్ ని వెరిఫై చేస్తుంది. దీనిలో ఉన్న వాల్యూ 10 అండ్ దానిలో ఉన్న టైప్ ఏంటి, అది ఇంటీజర్, ఇది స్ట్రింగ్. అందుకే దీన్ని స్ట్రిక్ట్ ఈక్వల్ టు అంటారు. స్ట్రిక్ట్ ఈక్వల్ టు అంటారు. ఇది నార్మల్ ఈక్వల్ టు, ఇది స్ట్రిక్ట్ ఈక్వల్ టు. కీప్ ఇన్ మైండ్. సో దిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం కోడ్ రాసేటప్పుడు సమ్ టైమ్స్ మనం మిస్ అవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ నాట్ ఈక్వల్ టు, స్ట్రిక్ట్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అంటే ఇప్పుడు వాల్యూ వాల్యూ 1 అన్ని కన్సోల్లో ప్రింట్ చేద్దాం, మనకి ఈజీగా ఉంటుంది. వాల్యూ 3 is నాట్ ఈక్వల్ టు వాల్యూ 4. ఎస్, ట్రూ. వాల్యూ 3 నాట్ ఈక్వల్ టు వాల్యూ 4. ఓకే, ఫాల్స్. బట్ వాల్యూ 3 నాట్ ఈక్వల్ టు ట్రూ, బికాస్ ఆఫ్ అది ఈక్వల్ కాదు కదా. స్ట్రిక్ట్ గా అంటే టైప్ అనేది ఈక్వల్ కాదు కాబట్టి ట్రూ వస్తుంది. అక్కడ వాల్యూ అనేది రెండు ఈక్వల్, దానికి రివర్సే ఈక్వల్ కి రివర్స్ నాట్ ఈక్వల్. అలాగే నెక్స్ట్ వన్ ఈస్ గ్రేటర్ దాన్.
ఇక్కడ గ్రేటర్ దాన్ని కంపారిజన్ చూస్తే వాల్యూ 3లో 10 ఉంది, వాల్యూ 4లో ఓకే మనం వాల్యూ 2 చూద్దాం. ఓకే వాల్యూ 3లో 10 ఉంది, వాల్యూ 4లో 20 ఉంది. దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటి? వాల్యూ 3 ఈజ్ అ 10 ఈజ్ అ గ్రేటర్ దాన్ 20 అంటే ఏమొస్తుంది? ఫాల్స్ అన్నది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వాల్యూ 3 లెస్ దాన్ అంటే అంతే కదా, వాల్యూ 3లో 10 ఉంది, 10 కన్నా 20 ఎక్కువ కాబట్టి రిటర్న్ అన్నది 2 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ console.log ఓకే 10 గ్రేటర్ దెన్ 10 పెట్టాను అనుకోండి, ఏమవుద్ది ఇక్కడ? ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఇలా ఇది 10 ఒక వేరియబుల్ ఇక్కడ. అదే కానీ గ్రేటర్ దాన్ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ పెట్టామనుకోండి ఇలా రెండు చేస్తుంది అంటే ఏం చేస్తుంది? అది ట్రూ వస్తుంది. ఎందుకు ట్రూ వస్తుంది? ఎందుకు ట్రూ వస్తుంది? 10 10 కన్నా ఎక్కువ ఉందా లేదా నాతో 10తో సమానంగా ఉందా అనేది వెరిఫై చేసుకుంటది. అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సిమిలర్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్సో. ఓకే అండ్ దీనిలో ఒక విషయం మీకు చెప్పాలనుకుంటా, ఒక కీ నోట్స్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఈక్వల్ టు అనేది లూజ్ ఈక్వాలిటీ అంటే ఏంటి? కంపేర్స్ ఓన్లీ వాల్యూ. ఓకే ఇది కంపేర్స్ ఓన్లీ వాల్యూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, ఓకే ఈక్వల్ టు 5 ఉంది, 6 ఓకే ఇదేంటి? ట్రూ. ఓకే అదే మనకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. స్ట్రిక్ట్ ఈక్వల్ ఇది లూజ్ ఈక్వల్, అలా 3 ఈక్వల్స్ ఉన్నాయి కదా, దీని స్ట్రిక్ట్ ఈక్వాలిటీ కంపారిజన్ వాల్యూ అండ్ టైప్ అంటే ఏంటి? రెండు కంపేర్ చేస్తుంది, దాని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఫాల్స్ వస్తుంది. ఈ విషయం మీరు ఎక్కువగా ఎందుకంటే 2 టైమ్స్ ఎందుకు చెప్పానంటే ఇది వీక్ చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే కోడ్ రాసేటప్పుడు. ఓకే సో ఇది ఇది ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్ అండి. ఓకే సో కంపారిజన్ ఆపరేటర్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లాజికల్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఈస్ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్లో ఏముంటాయండి జనరల్గా? ఎండ్ ఆర్ ఉంటుంది, రైట్? లాజికల్ ఆపరేటర్ నెక్స్ట్ ఈ లాజికల్ ఆపరేటర్లో ఏముంటాయి చూద్దాం. ఓకే సో లాజికల్ ఎండ్ ఒకటి, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ 3. ఓకే సో ఇవి ఎలా వర్క్ అవుతాయి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ కన్సోల్ డాట్ కన్సోల్ డాట్ లాగ్ సో కంపేరింగ్ ద ట్రూ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అండ్ ఫాల్స్ ఏమొస్తుంది ఇక్కడ? అవుట్పుట్ అనేది ఫాల్స్ ఇస్తుంది. ఎందుకంటే ఈ ఎండ్ కండిషన్ యూజ్ చేసేటప్పుడు ఈ ఎండ్ కండిషన్ అనేది యూజ్ చేసినప్పుడు ఈ కండిషన్ బోత్ ఆర్ ట్రూ ఉంటేనే ఫైనల్ అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ అనేది ట్రూ అంటే ఈ ఈ ఈ ఎండ్ ఆపరేటర్ ఏమనంటే రెండు లాజికల్ రెండు రెండు కండిషన్ ని వెరిఫై చేస్తారు. రెండు కండిషన్ ఈక్వల్ అయితే ఇది ఈక్వల్ అవుతుంది. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి, ఇప్పుడు 0,1 ఉంది అనుకోండి. ఓకే అలా ట్రూ ఫాల్స్. ఓకే ట్రూ ఫాల్స్ ఉంది. ఓకే రెండు ట్రూ అయితేనే అంటే దాని అర్థం ఏంటి? ట్రూ అండ్ ట్రూ రెండు ట్రూ అయితేనే దాని అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అది లాజికల్ అండ్. ఎనీథింగ్ ఈజ్ ఫాల్స్ అయింది అనుకోండి అది ఫాల్సే వస్తుంది. దట్ ఈస్ అ లాజికల్ అండ్. ఓకే అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. సో మీ దగ్గర ఇలా 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకే 2 వాల్యూస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 2 కండిషన్స్ మనం రాద్దాం. ఒకటి z1 ఈక్వల్ టు
10, లెట్స్ Z2 ఈక్వల్ టు 20 వాల్యూని తీసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చెక్ చేయాలనుకుంటే 2 కండిషన్లు పెట్టాలనుకున్నాను. అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే లెట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్లో ఫస్ట్ కండిషన్ రాద్దాం. Z1 అనేది 9 కని ఎక్కువ అండ్ Z2 అనేది 21 కన్నా తక్కువ. అంటే ఇది ఒక కండిషన్. ఈ కండిషన్ ఏం రిటర్న్ చేస్తుంది? 9 కంటే Z1 ఎక్కువ అంటే 9 కన్నా 10 ఎక్కువ. ఎస్. ఓకే, సో ఫస్ట్ది ట్రూ వచ్చింది. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి? 21 కన్నా Z2 తక్కువ. Z2 20 ఉంది కదా, అంటే ఏంటి? దీని అవుట్పుట్ కూడా ట్రూ వస్తుంది. అంటే ఫైనల్ అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే, చూద్దాం. కన్సోల్లో సేమ్ ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇదండి, ఇది ఎండ్ ఆపరేటర్లో ఏంటంటే ఇది ఒక కండిషను, ఇది ఒక కండిషన్, 2 కండిషన్ని ఇక్కడ చెక్ చేస్తుంది. ఎనీ కండిషన్ ఇస్ ఫెయిల్ అయితే ఫెయిల్ వస్తుంది. 2 కండిషన్ సక్సెస్ అయితేనే అది అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఇప్పుడు రెండవది ఏంటంటే లాజికల్ ఆర్. ఓకే, లాజికల్ ఆర్లో ఏంటంటే ఎనీ కండిషన్ ఇస్ ట్రూ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఎనీథింగ్. ఇప్పుడు ఇది 2 కండిషన్లు ఏది ట్రూ అయినా అది రిటర్న్ ట్రూ చేస్తుంది. అంటే దీనిలో ఒకటి ఫాల్స్ అయినా అది కన్సిడర్ చేయదు. లాజికల్ ఆర్ అంటే ఒక ట్రూ అయింది, ఇంకోటి ఫాల్స్ అయినా, 2 ట్రూలు అయినా వస్తుంది, 2 ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు చెప్తాను చూడండి. సో ఆర్, ఓకే, ఆర్ కండిషన్ యూజ్ చేసి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 9 పెట్టా అంటే ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ, సెకండ్ కండిషన్ ఇస్ ఫాల్స్, దిస్ ఇస్ ఆర్ కండిషన్ అనమాట. అంటే ఏంటి? దాని అవుట్పుట్ అనేది కూడా ట్రూ వస్తుంది. ఆర్ వాడేటప్పుడు ఎయిదర్ కండిషన్, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న ఎనీ కండిషన్ ఏదైతే ఉందో, ఎనీ కండిషన్ సక్సెస్ అయితే ఏదో ఒక కండిషన్ వస్తే దాని ట్రూ వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? 9 కన్నా Z1 ఎక్కువ. ఎస్. అండ్ ఆర్ 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 9 కన్నా Z2లో 20 ఉంది. ఈ 20 అనేది 7 కన్నా తక్కువే కదా. అంటే ఇది ట్రూ ఇస్తుంది, ఇది ఫాల్స్ ఇస్తుంది. ఫైనల్ గా ఒకటి ట్రూ ఇస్తుంది, ఒకటి ఫాల్స్ ఇస్తుంది. ఫైనల్ గా వాల్యూ ట్రూ వస్తుంది. అది లాజికల్ ఆర్ అండి. అండ్ థర్డ్ వన్ ఇస్ లాజికల్ నాట్. అంటే ఏంటంటే ఓకే, నాట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది నాట్ అండి. నాట్ అంటే ఏంటంటే ట్రూని ఫాల్స్, ఫాల్స్ని ట్రూగా చేంజ్ చేస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు ట్రూ వాల్యూ ఉంది, ఈ ట్రూని ఫాల్స్ చేయాలంటే నాట్ వాడతాం. ఇక్కడ ఫాల్స్ పెట్టాం అనుకోండి, ఫాల్స్ని నాట్ చేయాలంటే ట్రూ, అంటే వైస్ వర్స. అది లాజికల్ నాట్ అండి. ఓకే, దట్ ఈస్ లాజికల్ నాట్. అండ్ అదర్ వన్ ఈస్ సమ్ స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయండి. ఫెడర్ ఆపరేటర్ ఇన్. ఓకే, సో మనకి అది చూద్దాము. ఏం రాసాం? బిట్వైజ్ ఆపరేటర్. బిట్వైజ్ ఆపరేటర్లో మనకి ఏముంటాయంటే బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అనేది ఉంటాయి అన్నమాట. అది చూద్దాం తర్వాత. ఓకే, టెర్నరీ ఆపరేటర్ అంటే టెర్నరీ ఆపరేటర్ టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కి ఆల్టర్నేట్ గా మనం యూజ్ చేయొచ్చు టెర్నరీ ఆపరేటర్. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ కి, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ లో ఒక కండిషన్ ఉంటుంది, ఇఫ్ ఉంటుంది, ఎల్స్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇఫ్ కండిషన్, మళ్ళీ మీకు ఇఫ్ కండిషన్ చెప్తాను, బట్ చెప్తాను. ఇఫ్
అంటే ఎల్స్ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఇక్కడ కండిషన్, ఏదో ఒక కండిషన్ పెడదాం. జెడ్ అనేది 9 కన్నా ఎక్కువ, ఇది ఒక కండిషన్ పెడదాం. ఇప్పుడు దీని అర్థం ఏంటి? 9 కంటే Z1 ఎక్కువ. ఎస్, ఎక్కువ కాబట్టి ఇఫ్ లోకి వెళ్తుంది. లేదు అంటే ఎల్స్ లోకి వెళ్తుంది. అంటే ఈ ఈ ఇఫెల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఇఫెల్ స్టేట్మెంట్ కి ఆల్టర్నేటివ్, ఇఫెల్ స్టేట్మెంట్ కి ఆల్టర్నేటివ్ 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 ఈస్ టెర్నరీ ఆపరేటర్. ఓకే, అంటే ఈ టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే ఇదే ఈ పర్టికులర్ ఇఫ్ ఎల్స్ ని నేను టెర్నరీ ఆపరేటర్ తో ఏ విధంగా రాస్తానో చూస్తాను. ఫస్ట్ సింటాక్స్ రాద్దాం. వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టి కండిషన్ ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, దట్ మీనింగ్ ఈస్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఎక్స్ప్రెషన్, ఈ యొక్క స్టేట్మెంట్ ఎఫ్ ట్రూ అంటే కండిషన్ సాటిస్ఫై అయితే ఈ ఎక్స్ప్రెషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ ఎక్స్ప్రెషన్ అనేది అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మనం రాద్దాం. ఓకే, ఇక్కడ నేను కాన్స్టెంట్ కూడా వాడొచ్చు, లెట్ వాడొచ్చు. నేను కాన్స్టెంట్ ఎందుకంటే నేను వాల్యూని మార్చను అనుకుంటున్నాను, ఒక వేరియబుల్ తీసుకున్నాను. అసలు కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ మరి మనం ఏజ్ని 90గా మార్చాను అనుకోండి, అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ వేరియబుల్ అని కాన్స్టెంట్ డిక్లేర్ చేసి మళ్ళీ రీఅసైన్ ఉండదు, అంటే ఏజ్ మార్చడానికి ఉండదు కాబట్టి. ఓకే, ఇక్కడ ఈ ఇఫ్ ఎల్స్ తో రాస్తాను, దాన్ని దాన్ని టెర్నరీ ఆపరేటర్ తో రాస్తాను. ఓకే, ఫస్ట్ ఇఫ్ ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంది అంటే, ఓకే, ఏజ్ అనేది ఎక్కువ ఉంటే యు ఆర్ ద ఏజ్, దిస్ ఈజ్ ఓట్కి, అంటే మనం ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ అయితే యు ఆర్ ది యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టు ఓట్. ఎల్స్ అయితే ఇది, ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే అవుట్పుట్ లో మీరు చూస్తే ఎక్కడో ఇష్యూ వచ్చిందండి. ఆపరేటర్ 70 దగ్గర వచ్చి వాట్ ఇస్ ద ఇష్యూ? కన్సోల్, సారీ, ఇష్యూ అర్థమైంది కదా, నేను కన్సోల్ తప్పు రాశాను, అందుకే ఇష్యూ వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ప్రింట్ అయిందా? అంటే ఇక్కడ కండిషన్ చెక్ చేసుకున్నాం. ఇఫ్ ద కండిషన్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంది అంటే ఈ కండిషన్ లో రావాలి, లేకపోతే ఈ కండిషన్ రావాలి. ద సేమ్ థింగ్ నేను టెర్నరీ ఆపరేటర్ ఇచ్చేద్దాం. టెర్నరీ ఆపరేటర్ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంతగా ఎక్కువ చెప్తున్నానంటే ఇది చాలా ప్లేస్ లో మనం వాడతాం, అంటే ఇఫ్ ఎల్స్ ని రీప్లేస్ చేసి ఇది ఎక్కువ వాడతాం. కండిషన్, ఇక్కడ కండిషన్ వచ్చినప్పటికి ఏంటి? ఇది కండిషన్. ఓకే, కండిషన్, వాట్ ఇస్ ద కండిషన్? ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ఇది ప్రింట్ చేయు, లేదు అంటే ఇది ప్రింట్ చేయి అని చెప్తున్నాను. ఓకే, అదండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్ వీ కెన్ యూజ్ టెర్నరీ ఆపరేటర్ మనం ఇలా వాడచ్చు అనమాట. అంటే కండిషన్ సింటాక్స్ చూడండి, క్వశ్చన్ మార్క్, ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ ట్రూ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ పర్టికులర్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇది లోడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కామెంట్ లో పెడతాను, ఎందుకంటే అవుట్పుట్ సేమ్ కింద వస్తాయి కాబట్టి. మనం మళ్ళీ రన్ చేద్దాం. చూడండి ఇక్కడ అవుట్పుట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఎగ్జాంపుల్ 10 రాశాను అనుకోండి ఇక్కడ. సో అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అంటే ఇఫ్ ఎల్స్ ఏదైతే చేసిందో ఈ టెర్నరీ ఆపరేటర్ కూడా అదే పని చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ డేటా, బేసిక్ ఆపరేటర్స్ ఇన్ ది జావా స్క్రిప్ట్. ఓకే, సో మీరు ఇక్కడ కూడా అవుట్పుట్ చూసుకోవచ్చు.
ఇక్కడ కూడా అవుట్పుట్ వచ్చింది. ఈ క్రోమ్లో ఏముందంటే జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్ ఫోల్డర్లో ఆపరేటర్స్ ఫోల్డర్లో ఆపరేటర్ అంటే HTML ఫైల్ అనేది లోడ్ అయ్యింది. సో ఆ HTML ఫైల్లో ఇది HTML ఫైల్లో బాడీలో ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఆపరేటర్స్ అనేది లోడ్ అయ్యింది. ఓకే, ఇదండి. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్తో వద్దాం.